జలచర మృగభూసుర నరరూపా జలచర మృగభూసుర నరరూపా కమల నేత్ర సుందర సుమగాత్ర వికచ కమల నేత్ర సుందర సుమగాత్ర దేవకి ప్రియ పుత్ర సమస్త లోక సూత్ర నిఖిల పావన నిర్మల జీవన సర్వేశ సురవందిత విశ్వకారణ పన్నగ శయన క్షీరాబ్ధి నిద్రిత నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశ్వర జలచర మృగభూసుర నరరూపా జలచర మృగభూసుర నరరూపా. దాహంతో బాధపడే వారికి ధనమిస్తే దాహం తీరదు, పదవులిస్తే తీరదు, సన్మానాలు చేస్తే తీరదు, కార్లు కొని పెడితే తీరదు, నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది. అట్లాగే దుఃఖంలో అలమటించేటువంటి వారికి ఏది పొందినా దుఃఖం పోదు. పరమాత్మను పొందితేనే దుఃఖం శాశ్వతంగా దూరం అవుతుంది. దుఃఖానికి ఉన్నవి కారణము అని కొందరు చెబుతూ ఉన్నారు, లేనివి కారణము అని మరికొందరు చెబుతూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు. ఉన్నవి లేనివి ఈ రెండూ దుఃఖానికి కారణం కాదు అని తెలియకపోవడమే దుఃఖానికి కారణం. ఇది వాస్తవం. ఏదైతే మనం పొందాలో అది మనకు తెలియనప్పుడు ఏది పొందినా దుఃఖమే వస్తుంది. అవసరాలు కాని వాటిని అవసరాలుగా గుర్తించడం వల్ల దుఃఖం వస్తూ ఉంది. ఆలోచించగలిగిన వాటిని మనం ఆలోచిస్తాం. మన మనసుకు హద్దులున్నాయి, మన బుద్ధికి సరిహద్దులున్నాయి. రగులుతూ ఉంటేనే పొగ, ఆలోచిస్తూ ఉంటేనే దుఃఖం. ఆలోచన విధానంలోనే ఎప్పుడు దుఃఖం ముంచుకొస్తూ ఉంటుంది. సత్యానికి భిన్నమైనటువంటి ఆలోచనలు దుఃఖాన్ని సృష్టిస్తాయి. సత్యం గనక బుద్ధికి అందితే దుఃఖం ద్రవిస్తుంది. కనుక దుఃఖాన్ని ద్రవింపజేసేటువంటి శక్తి సత్యరూపుడైనటువంటి భగవంతుడికే ఉంది. అందుకే ఆయన రుద్రుడు. రుద్రః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిశ్శుచిశ్రవాః అమృత శాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః. రుద్రః సంహారకాలే ప్రజాః సంహరన్ రోదయతీతి రుద్రః. అంటే సంహార సమయంలో ప్రజల్ని సంహరిస్తూ రోదనం కలిగించేటువంటి వాడు గనక భగవంతుడు రుద్రనామధేయుడు. దుఃఖం దుఃఖ కారణం వా ద్రావయతీతి రుద్రః ఇది శివపురాణ వచనాత్. దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని రెండింటిని పోగొట్టేటువంటి వాడు గనక భగవంతుడు రుద్రనామధేయుడు. రుద్ర శబ్దానికి అర్థాలు ఈ విధంగా ఉన్నాయి. 11 మంది రుద్రులు ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వీరిని ఏకాదశ రుద్రులు అంటాం. అందులో శంభువు ఒకడు. ఆ శంభువే శంకరుడు. శం కరోతి ఇది శంకరః. శం అంటే సుఖం, సుఖాన్ని ప్రసాదించేవాడు గనక ఆయన శంకరుడు. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి, ఆత్యంతిక సంసార దుఃఖనాశః భవతి ఇత్యర్థః. కనుక శివుని యొక్క అనుగ్రహం చేతనే, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వలనే మనకు జ్ఞానం లభిస్తూ ఉంది. ఈ జ్ఞానం దుఃఖాన్ని, దుఃఖ కారణమైనటువంటి అజ్ఞానాన్ని, ఈ రెండింటి కూడాను సమూలంగా నశింపజేస్తుంది. దుఃఖం మనిషికి ఎప్పుడూ సమస్య కాదు, జ్ఞానం లేకపోవడమే సమస్య. జ్ఞానం లేనప్పుడు అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానమే దుఃఖానికి కారణమవుతూ ఉంది. కాబట్టి కార్యరూపంలో దుఃఖం తెలుస్తూ ఉండినా
దీనికి ఆధారంగా కారణం అజ్ఞానం అయి ఉన్నది గనక ఈ అజ్ఞానజనితమైనటువంటి దుఃఖాన్ని ఈ రెండింటినీ సమూలంగా నశింపజేసేవాడు గనక భగవంతుడు రుద్రుడు అని స్థవనీయుడయ్యాడు. రుద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఈ వైభవాన్ని, మహేశ్వర వైభవాన్ని శ్రీ ఆదిశంకరాచార్య స్వామి శివనామావళ్యష్టకములో అత్యద్భుతంగా కీర్తించారు. गिरिजेश महेश शंभो भूतेश भीत भय सोदना मामनाथो संसार दुःख गहना जगदीश रक्षा. ओम नमः शिवाय. हृदय वल्लभा चंद्रमौले भूताधिप प्रमथनाथ गिरीश चापा हे वामदेव भवरुद्र पिनाकपाणे संसार दुःख गहना जगदीश रक्षा. ओम नमः शिवाय. కారణం ఉన్నంత వరకు కార్యం ఉంటుంది. ప్రయత్నం ద్వారా కార్యాన్ని మనం తాత్కాలికంగా తొలగించిన కారణం మరొక రూపంలో చిగురిస్తూనే ఉంటుంది, చింతన కల్పిస్తూనే ఉంటుంది. కనుక మనం చేసేటువంటి ప్రయత్నం వల్ల కానీ లేదా ఇతరులు మనకు సహకరించడం వల్ల కానీ దుఃఖాన్ని తాత్కాలికంగా మనం దూరం చేయొచ్చు. అంత మాత్రం చేత దుఃఖం శాశ్వతంగా పోదు. కారణం పోయినప్పుడే దుఃఖం సమూలంగా నశిస్తుంది. ఒక వీధి బావిలో కుక్కబడి చచ్చిపోయింది. నీరంతా దుర్గంధంగా మారింది. ఆ వీధిలోని వారందరూ కూడాను ఆ నీటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు. అందరూ కలిసి మోటార్ పెట్టి ఆ బావిలో ఉండేటువంటి నీటినంతా కూడాను తోడేశారు. ఆ తరువాత బావిలో కొత్త నీరు ఊరింది. కానీ అది కూడా దుర్గంధంగానే ఉంది. ఇదొక అయోమయ పరిస్థితి. చచ్చిన కుక్కని తీసి బయట పడేయాలి, అప్పుడు కానీ దుర్గంధం పోదు. కారణం ఉన్నంత వరకు కార్యం అట్లాగే ఉంటుంది. కాబట్టి సమస్తమైనటువంటి దుఃఖాలకి ఆధారమైనటువంటిది అజ్ఞానమే గనక ఈ అజ్ఞానాన్ని సమూలంగా నిర్మూలించి జ్ఞానాన్ని ప్రసాదించి మనకు సుఖాన్ని అనుగ్రహించేటువంటి వాడు భగవంతుడు గనక ఆయన రుద్రుడు. అయితే భగవంతుడు ఒక్కడే, కానీ ఇంతమందికి ఎలా సుఖాన్ని ప్రసాదిస్తాడు అనే సందేహం మనకు కలగచ్చు. భగవంతుడు అనంతుడు. ఆయన జ్ఞానములో అందరూ ఇమిడిపోయి ఉన్నారు. ఆయన అనంత శిరస్సులు కలిగిన వాడు. అన్ని శిరస్సులు ఆయనవే. ఈ కారణం చేత రుద్రుడైనటువంటి భగవంతుడు బహుశిరాహ అని స్థవనీయుడయ్యాడు. బహుశిరాహ. బహుశిరాహ బహూని శిరాంశి యస్యేతి బహుశిరాహ సహస్రశీర్షా పురుష ఇది మంత్రవర్ణాత్. అనేకమైనటువంటి శిరములు కలిగిన వాడు గనక పరమాత్మ బహుశిరాహ అని స్థవనీయుడయ్యాడు. సహస్ర శీర్షములు 1000 తలలు కలిగిన వాడని పురుష సూక్తం కూడా నిర్ణయం చేసింది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. భగవంతుడికి 1000 తలలు, 1000 కళ్ళు, 1000 పాదాలు ఉన్నట్టుగా పురుష సూక్తంలో నిర్ణయం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అద్భుతమైనటువంటి వర్ణనం 4 వేదాల్లో కూడా ఉంది. కానీ భగవంతుడికి 1000 తలలు అన్నప్పుడు కళ్ళు 1000 ఎట్లా ఉంటాయి, కాళ్ళు 1000 ఎట్లా ఉంటాయి?
తలలు ఎప్పుడైతే 1000 అయినాయో కళ్ళు 2000 ఉండాలి, కాళ్ళు 2000 ఉండాలి. కానీ 1000 కళ్ళు, 1000 కాళ్ళు, 1000 తలలు అని చెప్పడంలో ఈ యొక్క వర్ణన వెనక ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఔచిత్యాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. ఇది సహస్రం అనేది ఉపలక్షణం. భగవంతుడు అనంతుడు. ఎప్పుడైతే భగవంతుడు అనంతుడిగా ఉన్నాడో అన్ని రూపాలు ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి శిరస్సులన్నీ కూడా ఆయనవే. ఈ జగత్తులో ఏ తలలైతే కనిపిస్తూ ఉన్నాయో ఈ తలలన్నీ కూడా భగవంతుడివే, ఈ కళ్ళన్నీ కూడా భగవంతుడివే, ఈ చెవులన్నీ కూడా భగవంతుడివే, ఈ కాళ్ళన్నీ కూడా భగవంతుడివే. ఎందుకని భగవంతుని కన్నా అన్యంగా ఏవి ఉండేందుకు అవకాశమే లేదు గనక. ఈ విషయాన్ని వేద భాష్యంలో కూడాను సాయనాచార్యులు చక్కగా వివరించారు. సహస్ర శబ్దస్య ఉపలక్షణత్వాత్ అనంతైః శిరోభిః యుక్తః ఇత్యర్థః. కాబట్టి ఈ సహస్రము అనేటువంటిది, సహస్ర శబ్దం ఏదైతే ఉందో ఇది అనంతానికి ఉపలక్షణంగా ఉంది అని తెలియజేశారు. కనుక భగవంతుని యొక్క విశ్వరూప వైభవం విష్ణు సహస్రనామంలో కూడాను ఇక రాబోయేటువంటి నామాల్లో అత్యద్భుతంగా వర్ణింపబడుతూ ఉంటుంది. నైకమూర్తి, అనేకమూర్తి, నైక రూప, అనంత రూప, బృహద్రూప, విశ్వరూప, సహస్రాక్ష, సహస్రమూర్ధ, సర్వతోముఖ, ఈ నామాలన్నీ కూడాను భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని ఇక మున్ముందు వర్ణించబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క విభూతులు. భగవంతుడు ఏ విధంగా అయితే అనంతుడో ఆయన యొక్క విభూతులు కూడా అనంతమే. కనుక భగవద్గీత విభూతి యోగంలో తన యొక్క విభూతుల గురించి భగవంతుడు స్వయంగా అద్భుతంగా వర్ణించిన తరువాత చివరిగా తన విభూతులకు అంతము లేదని, కొన్ని విభూతులను మాత్రమే సంక్షిప్తంగా తెలియజేశానని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తూద్దేశతః ప్రోక్తః విభూతిర్విస్తరో మయా. పరంతప, దివ్యములైన నా విభూతులకు అంతము లేదు. అయినను నా విభూతుల యొక్క వివరణము సంక్షేపముగా చెప్పబడినది. ఈ విధంగా భగవంతుని యొక్క విభూతులు గనక అర్థమైతే ఎక్కడ ఎవరిలో ఏ విధమైనటువంటి వైభవం గోచరించినా అదంతా కూడాను భగవంతుని యొక్క వైభవంగానే తెలిసొస్తుంది. ఇటువంటి పవిత్రమైనటువంటి దృష్టి కలిగిన వారిలో అహంకారం వెతికినా కూడా కనిపించదు. ఎందుకని అంతా భగవంతుడే. సమస్తాన్ని ధరించిన వాడు తానే, అంతా తానే, అంతటినీ భరించేవాడు కూడా తానే. ఈ కారణం చేత భగవంతుడు భభ్రుహు అని కీర్తింపబడ్డాడు. భభ్రుహు. బిభర్తి లోకానితి భభ్రుహు. లోకాలన్నిటిని కూడాను భరించేవాడు తాను కావడం చేత భగవంతుడు భభ్రుహు అని కీర్తింపబడ్డాడు. అందరిలో ఉండి అందరినీ పోషించేటువంటి వాడు తాను కనుక అందరినీ ధరించేటువంటి వాడు తానే, అందరినీ భరించేవాడు కూడా తానే. బండి లాగేటువంటి వాడు బండిలో ఉండేటువంటి వాళ్ళనే కాకుండా వారి లగేజ్ను కూడా లాగుతూనే ఉంటాడు. అట్లాగే భగవంతుడు మనల్ని భరిస్తూ ఉన్నాడు. అంతేకాదు మన మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా భరించేటువంటి వాడు పరమాత్మ అయ్యున్నాడు. ఈ కారణం చేత ఆయన భభ్రుహు అని స్థవనీయుడయ్యాడు. అయితే ఇది గనక అర్థమైందంటే ఇక జీవితంలో అహంకారం అనేది లేదు. ఇది అర్థం కానంత వరకు అహంకారమే ఊరేగుతూ ఉంటుంది. నేను, నాది ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఏది నేను, నాది ఏమిటి ప్రపంచంలో? అంతా అహంకారమే. పిత్రార్జితం అని ఊరేగిపోతూ ఉన్నాం. ఏది పిత్రార్జితం? కళ్ళల్లో చూసేటువంటి శక్తి ఎవరిది? కాళ్ళల్లో నడిచేటువంటి శక్తి ఎవరిది? మనసులో ఆలోచించేటువంటి శక్తి ఎవరిది? అంతా పరమాత్మదే. ఇక్కడ ఏమున్నది పిత్రార్జితం? ఈ సత్యం గనక తెలిసి వచ్చిందంటే భరించేవాడు పరమాత్మే, ధరించేవాడు పరమాత్మే అని మనకు అర్థమైపోతుంది. అయితే పరమాత్మ అందరినీ ఎట్లా భరిస్తూ ఉన్నాడు, ఎందుకు భరిస్తూ ఉన్నాడు, ఆయనకు అవసరం ఏమిటి అనే ప్రశ్న పడచ్చు. సృష్టించిన వాడు తానే గనక భరించవలసినటువంటి బాధ్యత కూడా తన మీదే ఉంది. నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఆకలి పెట్టిన వాడే అన్నం పెడతాడు. కనుక యావత్ విశ్వాన్ని భరించేటువంటి పరమాత్మే యావత్ విశ్వాన్ని సృష్టించిన వాడు అయి ఉన్నాడు. ఈ కారణం చేత ఆయన విశ్వయోనిహి. విశ్వయోనిహి విశ్వయోనిహి విశ్వస్య కారణత్వాత్ విశ్వయోనిహి ఇది. ఈ విశ్వానికి కారణమైనటువంటి వాడు గనక పరమాత్మ విశ్వయోనిహి అని శబ్దవాచ్యుడయ్యాడు.
ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిందు. డిందు అంటే ఇంకిపోవడం అని అర్థం. అలలు సముద్రం నుండి పుడతాయి, సముద్రంలోనే ఉంటాయి, సముద్రంలోనే విలీనమైపోతాయి. అట్లాగే ఈ జగత్తు కూడాను పరమాత్మ నుండి ఆవిర్భవించింది, పరమాత్మలోనే ఉంటూ ఉంది, చివరిగా పరమాత్మలోనే విలీనమైపోతుంది. కాబట్టి ఈ జగత్తుకు ప్రభవ, ప్రళయ, స్థానం ఇవన్నీ కూడాను భగవంతుడే అనే భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగంలో అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. చూశారా? విష్ణు సహస్రనామంలో ప్రతి నామం కూడాను అనూహ్యమైనటువంటి రీతుల్లో అలౌకికమైనటువంటి అనుభూతుల్లోకి మనల్ని తీసుకొని పోతూ ఉంది. అందుకే ఈ నామాలన్నీ కూడాను శ్రవణ మంగళాలు, మంగళ శ్రవణాలు. శుచిశ్రవాహ, శుచిశ్రవాహ, శుచీని శ్రవాంసి నామాని శ్రవణీయాని శుచిశ్రవాహ ఇతి. పవిత్రమైనటువంటి శ్రవణీయములైనటువంటి నామములు కలిగిన వాడు గనక పరమాత్మ శుచిశ్రవాహ అని కీర్తింపబడ్డాడు. నామములో నారాయణుడే ఉన్నాడు. అందువల్లనే నామ సంకీర్తనము దివ్యమైనటువంటి సాధనగా శోభిస్తూ ఉంది. కీర్తనము అంటే భగవంతుని యొక్క కీర్తిని వ్యక్తం చేసేది. సంకీర్తనం అంటే ఈ కీర్తనం భక్తిలో ముద్ద ముద్దగా తడిసి సంకీర్తనంగా మారుతుంది అనే అర్థం. కనుక ఇలా నామజపం చేసేవారికి, సంకీర్తనం చేసేవారికి సంతృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎందుకని? నామంలోనే నామి తెలుస్తూ ఉన్నాడు గనక. కాబట్టి కాల నియమం లేనటువంటి ఈ నామ సంకీర్తనం సుఖాన్ని వృద్ధి చేస్తుంది. నియమ నిష్టలతో సంబంధం లేనటువంటి ఈ నామ సంకీర్తనం అమంగళాన్ని లేకుండా చేస్తుంది, అశుభాన్ని తొలగిస్తుంది. ఈ సత్యాన్ని అందంగా అద్భుతంగా కీర్తించాడు సంత్ తులసీదాస్. రుచిర రసన రామ రామ, రుచిర రసన రామ రామ, రుచిర రసన రామ రామ, క్యోం నరటత రుచిర రసన రామ రామ, క్యోం నరటత రుచిర రసన రామ రామ. सुमिरत सुख सुकृत बढ़त, सुमिरत सुख सुकृत बढ़त, अघ अमंगल घटत रुचिर रसन राम राम, क्यों न रटत रुचिर रसन राम राम. परिहरि सुर मुनि सुनामा, परिहरि सुर मुनि सुनामा, कुंजाल खिलटत परिहरि सुर मुनि सुनामा, कुंजाल खिलटत, लालच लघु तेरो लखी, लालच लघु तेरो लखी, तुल
हसितो ही हटत राम रुचिर रसन राम राम क्यों न रटत राम रुचिर रसन राम राम। सुमिरत सुख सुकृत बढ़त सुमिरत सुख सुकृत बढ़त अघ अवंगल घटत रुचिर रसन राम राम क्यों न रटत रुचिर रसन राम 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 क्यों न रटत रुचिर रसन राम 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 राम। నీటితో దేహం శుభ్రపడుతుంది, సత్యం వలన మనసు నిర్మలమవుతుంది, జ్ఞానం చేత బుద్ధి ప్రకాశిస్తుంది. కానీ భగవన్నామం బ్రతుకునే భవ్యంగా మార్చుతుంది. నారాయణుడు పవిత్రాత్ముడు. నామ సంకీర్తనములో నారాయణ స్మరణ తప్ప అన్యమైనటువంటి ఆలోచన కదిలేందుకు అవకాశమే లేదు. కనుక భగవంతుడు మంగళకరుడు, ఆయన నామం మంగళ స్వరూపం. అటువంటి మంగళ స్వరూపమైనటువంటి భగవన్నామాన్ని ఎవరైతే కీర్తిస్తూ ఉండారో అటువంటి భక్తులు కూడాను మంగళ స్వరూపులై శోభిస్తారు ఈ ప్రపంచంలో. కనుక భక్తులకి భగవంతునికి ఏమీ తేడా లేదని తస్మిన్ తజ్జనే భేద అభావాత్, భగవంతుడికి భగవద్భక్తులకి తేడా లేదని నారద భక్తి సూత్రాల్లో కూడాను నిర్ణయించడం జరిగింది. ఇటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని మన హృదయంలో నిక్షిప్తం చేస్తుంది. ఇదంతా విష్ణు సహస్రనామం వల్ల మనకు లభ్యమవుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. వీచే గాలి మబ్బును దూరంగా తరలిస్తుంది. పీల్చే గాలి ఒకనాడు ప్రాణాన్ని దూరంగా తరిమేస్తుంది. మనం శ్వాసలు పీలుస్తూ ఉన్నాం, అనుక్షణం శ్వాస పీలుస్తూ ఉన్నాం. మనం శ్వాసల్ని అరగదీస్తూ ఉంటే మనలో ప్రాణాలు కరిగిపోతూ ఉన్నాయి. వాటితో పాటు మనస్సు కూడా అరిగిపోతూ ఉంది, ఆయుష్ తరిగిపోతూ ఉంది, బ్రతుకు ఒరిగిపోతూ ఉంది. ఉదయాస్తమయాలు సూర్యచంద్రులకే తప్పడం లేదు. ఉదయించిన మనం అస్తమించకుండా ఉండగలమా? చిల్లి కుండలో ఎంత నీరు పోసి మాత్రం ఏం ప్రయోజనం? అది అలా కారిపోతూనే ఉంటుంది. చెల్లిపోయే బంధాలను, చెదిరిపోయేటువంటి సంబంధాలను ఎంతగా పురిపెట్టి మాత్రం ఏం లాభం? మళ్ళీ మళ్ళీ కుండను నింపడం కాకుండా చిల్లి ఎక్కడుందో, రంధ్రం ఎక్కడుందో తెలుసుకోవాలి. నీళ్లు కారిపోకుండా చూసుకోవాలి. ఇది జీవితంలో మనం చక్కగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. జేబులో డబ్బు పెట్టుకొని నిద్రపోయినటువంటి వాడు స్వప్నంలో బెచ్చమెత్తుకుంటూ ఉంటాడు. అలాగే సంతృప్తిగా భుజించి హాయిగా నిద్రపోయినటువంటి వాడు కలలో ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎలా పోవాలి? ఈ బాధలన్నీ ఎలా తొలగాలి? దీనికి మార్గం ఏమిటి? మేలుకోవడమే. మేలు తెలిసేది మేలుకోవడంలోనే. మేలు వెలుగులోనే తెలుస్తుంది. ఎప్పుడైనా ఏకాకృతిలో వెలిగేవాడు ఏకాంత రామయ్య, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఆయన అమృత స్వరూపుడు. అటువంటి పరమాత్మను గనక విశ్వసించినట్లయితే జీవితం ధన్యమైపోతుంది. ఆయన కన్నా అన్యంగా ఏదైతే ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉందో అవన్నీ నశించిపోయేవి. నశించిపోయే వాటిని గనక నమ్మితే ఆ తర్వాత కృషించిపోవలసిందే. శాశ్వతుడైనటువంటి భగవంతుని గనక నమ్మితే మన జీవితం పండుతుంది. మనం అమృత స్వరూపులు అవుతాం. పోయే వాటిని పోనివ్వండి. ఉన్న సత్యాన్ని మనం గట్టిగా పట్టుకుందాం.
బ్రతుకు కారిపోతే కారిపోనివ్వండి, కానీ భగవంతుడు మాత్రం జారిపోకుండా మనం చూసుకోవాలి. ఆయన అమృతుడు. ఆయన్ని జ్ఞానపూరితంగా విశ్వసించే మనం కూడాను అమృత స్వరూపులంగా మారుతాం. ఆయన నీడలో మృత్యువును దాటి అధిగమించి అమృతత్వాన్ని పొందుతాం. కనుకనే మన మహర్షులు మృత్యోర్మా అమృతం గమయ, హే భగవాన్, మృత్యువు నుండి మమ్మల్ని అమృతత్వానికి తీసుకొని పో అని ప్రార్థనలు చేశారు. మనం కూడా ఇలాంటి ప్రార్థనలే చేయాలి. ఈ ప్రార్థనలు తప్పక ఫలిస్తాయి. మనం అమృత స్వరూపం కాగలుగుతాం. కారణం, జ్ఞానపూరితంగా మనం విశ్వసించేటువంటి పరమాత్మ అమృత స్వరూపుడు గనక. అమృత అమృత న విద్యతే మృతం మరణమస్యేతి అమృత అజరో మరహ ఇది శృతే. మరణరహితుడు గనక పరమాత్మ అమృత అని స్తవనీయుడయ్యాడు. ఆయనకి ముసలితనం లేదు. అజరహ, ఆయన మరణం తెలియనివాడు. అమరహ అని వేదం నిర్ణయం చేసింది. ఉన్నది నశించడం మృతం. నశించేవి ఏవైనా కాలంలోనే నశిస్తాయి. కాలంలో నశించేవి ఏవైనా కాలంలోనే ఆవిర్భవించి ఉండాలి. అంటే లేకుండా ఉండి ఒకప్పుడు కాలంలో కదిలినవి మరొకప్పుడు కాలంలో నశించి లేనివిగా అవుతాయి. ఇవి మృతాలంటే. నశించేవి ఏవైనా మార్పు చెందుతూనే నశిస్తాయి. ఇదంతా కూడా కాలంలోనే జరుగుతుంది. ఉదాహరణకి, ఒక విత్తనం నుండి మొక్క వస్తుంది. అది పెరిగి చెట్టు అవుతుంది. పుష్పించి ఫలించి కొంతకాలం ఆ చెట్టు పచ్చగా ఉంటుంది. ఆ తరువాత క్రమేపీ వాడిపోయి ఎండిపోయి ఆ చెట్టు చచ్చిపోతుంది. మన శరీరాన్ని తీసుకుందాం. పుట్టకముందు ఈ దేహం లేదు. పుట్టిన తరువాత ఈ శరీరం కనిపిస్తుంది. ఆ తరువాత ఇది క్రమేపీ పెరుగుతుంది, మార్పు చెందుతుంది, క్షీణిస్తుంది. ఒక దశలో నశించి పిడికెడు బూడిదగా మారిపోతుంది. ఏవైనా మార్పు చెందేవి ఇట్లాగే ఉంటాయి, ఇలాగే నశించిపోతూ ఉంటాయి. కానీ పరమాత్మ మాత్రం అలా మార్పు చెందేవాడు కాడు. కనుక ఆయన నశించడు. అజరహ, ఆయనకు ముసలతనం లేదు. అమరహ, ఆయన మరణాన్ని ఎరుగడు. కనుక ఆయన అమృత స్వరూపుడు. కనుక ఏవైతే ఈ ప్రపంచంలో నశిస్తూ మనకు కనపడుతూ ఉన్నాయో, ఏవైనప్పటికీ కూడాను వాటికి జననం కాలంలోని, మరణం కూడా కాలంలోని. ఒక విధంగా చెప్పాలంటే కాలం కూడా పుట్టిందే, కనుక కాలం కూడా నశించిపోతుంది. కానీ పరమాత్మ కాలంలో కలిగినవాడు కాడు, కాలంలాగా కదిలినవాడు కాడు. కనుక అన్నీ నశించిపోవచ్చేమో కానీ పరమాత్మ మాత్రం నశించేటువంటి వాడు కాడు. ఆయన అమృత స్వరూపుడు. ఈ కారణం చేత అమృత అని స్తవనీయుడవుతూ ఉన్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అన్నది ఉపనిషత్తు. ఇదం అగ్రే సృష్టేహే ప్రాక్, ఈ సృష్టి జరగడానికి పూర్వం రెండు కానివాడు, ఏకమైనవాడు, సద్రూపుడైనటువంటి పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అన్నది ఉపనిషత్తు. ఆ పరమాత్మ నుండి ఈ జగత్తు ఆవిర్భవించింది. ఈ జగత్తు అంటూ వచ్చింది గనక ఇది మళ్ళీ నశించిపోతూ ఉంది. కానీ పరమాత్మ కాలంలో వచ్చినవాడు కాడు గనక ఆయన నశించేటువంటి వాడు కాడు. మట్టి నుండి కుండ వస్తుంది, కుండ పగిలిపోతుంది. పగిలేది కుండే గాని మట్టి మాత్రం కాదు. కనుక సమస్తానికి ఆధారమైనటువంటి పరమాత్మ ఏ విధమైనటువంటి మార్పు లేనివాడై ఉన్నాడు గనక, అన్నిటికీ ఆధారమై ఉన్నాడు గనక ఆయన మార్పు లేనివాడు, ఆయన నశించనివాడు. ఈ కారణం చేత తాను అమృత అని శబ్దవాచ్యుడయ్యాడు. ఇటువంటి అమృత స్వరూపమైనటువంటి పరమాత్ముడు నశించేవాడు కాడు గనక ఆయన శాశ్వతుడు, స్థిరమైనటువంటి వాడు. ఈ కారణం చేత ఇంతవరకు అమృత స్వరూపుడుగా కీర్తింపబడినటువంటి పరమాత్మ ఇప్పుడు స్థాణువుగా తెలుస్తూ ఉన్నాడు, శాశ్వతుడిగా తెలుస్తూ ఉన్నాడు. శాశ్వత స్థాణు, శాశ్వత స్థాణు, శాశ్వతశ్చ అసౌ స్థాణుశ్చ ఇది శాశ్వత స్థాణు. చలనము లేనివాడు గనక
శాశ్వతమైన వాడు గనక, స్థిరమైనటువంటి వాడు గనక పరమాత్మ శాశ్వత స్థాణుహు అని స్థవనీయుడయ్యాడు. స్థాణుహు అంటే చలించని వాడు అని అర్థం, అంటే కదలని వాడు అని అర్థం. అంటే పరమాత్మ ఎక్కడికి కదలాలి? పరమాత్మ కదలని వాడు అంటే ఒకవేళ కదలాలి అని అనుకుంటే మాత్రం పరమాత్మ ఎక్కడ కదలాలి? తాను ఎక్కడైతే లేడో లేని ప్రదేశానికి పరమాత్మ కదలాలి. కానీ ఆయన లేని ప్రదేశం ఎక్కడ లేడు పరమాత్మ? ఆయన అనంతుడు, జగత్తులో సర్వగతుడు. ఎప్పుడైతే జగత్తులో పరమాత్మ సర్వగతుడు అయ్యున్నాడో ఆయన లేని ప్రదేశం అంటూ ఈ ప్రపంచంలో లేదు. కనుక ఆయన ఎలా కదలాలి? ఎక్కడికి కదలాలి? కదిలేందుకు అవకాశం లేదు కనుక పరమాత్మ స్థాణుహు, స్థిరమైనటువంటి వాడు, నిశ్చలమైన వాడు అని తెలుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. కదలకుండా నిశ్చలంగా ఉన్నంత మాత్రాన పరమాత్మ అయ్యేటట్లయితే ఆకాశం కూడా పరమాత్మ కావాలి. ఎందుకని? పరమాత్మలాగానే ఆకాశం కూడాను నిశ్చలంగా ఉంది, చలనం లేకుండా ఉంది, సర్వగతంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. కనుక పరమాత్మ ఆకాశంలాగా స్థాణువా అనేటువంటి సందేహం కలగచ్చు. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉంది శాశ్వత అనేటువంటి పదం. శాశ్వత స్థాణుహు. ఆకాశం చలనం లేకుండా ఉండొచ్చేమో గాని శాశ్వతం మాత్రం కాదు. ఎందుకని? ఆకాశం నశించేటువంటి స్వభావం కలిగి ఉంది. కానీ పరమాత్మ అలా నశించేటువంటి వాడు కాడు గనక ఆయన శాశ్వత స్థాణుహు అని స్థవనీయుడవుతూ ఉన్నాడు. చెలించినటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, సర్వగతుడైనటువంటి వాడు ఎప్పుడైతే పరమాత్మ అయ్యాడో అటువంటి పరమాత్మను పొందితే మనకు ఈ జీవితంలో కొరత అంటూ ఉండదు. ఆయన గనక మనకు అర్థమైతే ప్రపంచంలో పరమాత్మకు దూరంగా మనం ఎక్కడికి వెళ్ళలేం. మనం చేసేటువంటి సాధనలన్నీ కూడాను సోపానాలే అవుతాయి పరమాత్మను చేరడానికి. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడాను ఆయన ఒడిలోకి వెళ్లేందుకే అయి ఉంటుంది. ఇటువంటి పవిత్రమైనటువంటి ఒడి పరమాత్మ గనక ఆయన వరారోహ అని స్థవనీయుడయ్యాడు. వరారోహ. శ్రేష్టమైన అంకము గలవాడు గనక పరమాత్మ వరారోహ అని స్థవనీయుడయ్యాడు. అంటే శ్రేష్టమైనటువంటి ఒడి కలిగిన వాడు అని అర్థం. మరొక అర్థం శ్రేష్టమైనటువంటి ఆరోహణానికి కూడాను ఆధారమైనటువంటి వాడు. అంటే మనం వెళ్ళి ఆయన ఒడిలో కూర్చోవడానికి ఆయన ఆధారంగా ఉండాడు గనక పరమాత్మ వరారోహ అని స్థవనీయుడయ్యాడు. బాల్యంలో బాగా ఆడి ఆడి అలసిపోయిన తర్వాత తల్లి ఒడిలో పడుకొని బిడ్డలు హాయిగా నిద్రపోతారు, ఆనందంగా నిద్రపోతారు. అదే వయసు వచ్చిన తర్వాత శ్రమించి శ్రమించి పెద్దలు బాగా అలసిపోయినప్పుడు కాసేపు నిద్రించి తేలికపడుతూ ఉంటారు. తల్లి యొక్క ఒడి, నిద్రాదేవి యొక్క ఒడి తాత్కాలికంగా మనకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. అంతేగాని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, శాంతిని ప్రసాదించలేవు. అది మనకు పరమాత్మ ఒడిలోనే సిద్ధిస్తుంది. ఈ కారణం చేత పరమాత్మ వరారోహ అని స్థవనీయుడయ్యాడు. అంటే శ్రేష్టమైనటువంటి ఒడి కలిగిన వాడు అని అర్థం. మరి ఆయన ఒడిలో గనక కూర్చోగలిగితే జీవితం తేలిక పడిపోతుంది. మనల్ని ఒడ్డు చేర్చేందుకు సిద్ధంగా ఉంది పరమాత్మ యొక్క ఒడి. వాస్తవానికి అదే తీరం, అదే జ్ఞాన గమ్యం. సుంకం చెల్లించకుండా వెళ్ళి పరమాత్మ యొక్క అంకంలో మనం స్థిరంగా కూర్చోవచ్చు, దిగులు లేకుండా కూర్చోవచ్చు. ఆ తరువాత ఆ పవిత్రమైనటువంటి ఒడిలో ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలోని బాధల్ని శాశ్వతంగా మనం మర్చిపోవచ్చు. మరి పోదాం పదండి, వెళ్ళి పరమాత్మ యొక్క అంకంలో కూర్చుంటాం, ఆయన ఒడిలో కూర్చుంటాం. మరి ఏం తీసుకుని వెళదాం? ఏమీ తీసుకోకుండా వెళ్ళి పరమాత్మ యొక్క ఒడిలో కూర్చోవడం బాగుంటుందా? ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్తాం? పూలమాలను తీసుకెళ్ళి పరమాత్మకు సమర్పించి ఆయన ఒడిలో కూర్చొని దివ్యమైనటువంటి ఆనందంలో ఓలలాడుతాం. పదండి. అయితే ఆ పూలమాల ఏది? జాజి పూలమాలనా లేక మల్లె పూలమాలకినా? ఏది తీసుకొని పోవాలి? ఏ పువ్వులు గుచ్చినటువంటి మాలని పరమాత్మకు సమర్పించాలి? పూలమాల కాదు, పువ్వులు కుచ్చిన మాల కాదు. ఇప్పుడు మనం పరమాత్మకు సమర్పించవలసింది, మన చేతిలో ఉండవలసింది, శోభించవలసింది ఎలాంటి మాలో తెలుసా? అది పూలమాల కాదు, పువ్వులు గుచ్చిన మాల కాదు, పూసలు గుచ్చిన మాల. తులసి పూసలు గుచ్చిన మాల, రుద్రాక్షలు గుచ్చిన మాల. అది పూలమాల కాదు, జపమాల.
ఆ జపమాల పట్టుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అంటే జపమాల పెట్టుకొని మనం గనక జపం చేసినట్లయితే పరమాత్మ యొక్క అంకాన్ని చేరగలం. పరవశించి గనక మనం సంకీర్తనం చేయగలిగితే పరమాత్మ ఒడిని ఎక్కగలం. ధ్యానంలో గనక మన మనస్సు మగ్నమైతే దిగకుండా పరమాత్మ ఒడిలోనే ఉండిపోగలం. దిగులు లేకుండా, దుఃఖం లేకుండా పరమాత్మ ఒడిలో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలం. అందుచేతనే ధ్యాన జీవనమే ధన్య జీవనం. ధ్యాన యోగి ధన్యుడు. ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా, ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా, సంసార జలధిలో మేలైన త్రోవా, ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా, సంసార జలధిలో మేలైన త్రోవా, ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా. ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా, ఎక్కడికేగినా ఎంతగా తిరిగినా, నావ తీరానికి కాయము కాటికి కాయము, ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా, ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా. కలతల లోకాలు కన్నీటి శోకాలు, కలతల లోకాలు కన్నీటి శోకాలు, బాధల పవనాలు కనలేని రమణీయ తీరాలు, ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా, ధ్యానమే నీ నావా ధన్యము నీ త్రోవా.
నమ్మిన వారికి చల్లని యానము, నమ్మిన వారికి చల్లని యానము, నడచే వారికి విలువైన నెలవైన తీరము. ధ్యానమే నీ నావ ధన్యము నీ త్రోవ, ధ్యానమే నీ నావ ధన్యము నీ త్రోవ. సంసార జలధిలో మేలైన త్రోవ, ధ్యానమే నీ నావ ధన్యము నీ త్రోవ, ధ్యానమే నీ నావ ధన్యము నీ త్రోవ, ధన్యము నీ త్రోవ, ధన్యము నీ త్రోవ. ఈ విధంగా మన తపస్సుకు ఫలితాన్నిచ్చేటువంటి పరమాత్మ మహాతపస్వి అయి ఉన్నాడు. ఈ కారణం చేత ఆయన మహాతపాహ అని స్థవనీయుడయ్యాడు. మహాతపాహ. మహాతపాహ గొప్పదైనటువంటి ఈ సృష్టి, దీనికి సంబంధించినటువంటి తపస్సు కలిగిన వాడు గనక పరమాత్మ మహాతపాహ అని స్థవనీయుడయ్యాడు. అంటే జ్ఞానమయుడు అని అర్థం. ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానము పూర్ణంగా కలిగిన వాడు అని అర్థం. యస్య జ్ఞానమయ తపః. కాబట్టి ఆయన యొక్క తపస్సు జ్ఞాన స్వరూపం. పరమాత్మ ఈ సృష్టిని తయారు చేశాడు. అంటే ఏది సృష్టించినా సరే, ఎక్కడ ఎవరు ఏది సృష్టించినా దానికి సంబంధించిన జ్ఞానం అంటూ ఉండాలి. ఆ జ్ఞానంతోనే ఆ కర్మని చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞాన రూపంలో పూర్వం ఏదైతే ఉందో అదే కర్మగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఏ విషయంలోనైనా అంతే. బావి త్రవ్వేవాడు లోపలికి పోతూ ఉంటాడు, గోడ కట్టేవాడు పైకి వస్తూ ఉంటాడు. బావి త్రవ్వేవాడైనా గోడ కట్టేవాడైనా అవి అలా చేయడానికి ముందు వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఆ తర్వాతనే జ్ఞాన రూపంలో ఏదైతే ఉందో అదే కర్మగా వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే ఈ సృష్టి ఏదైతే జరిగిందో ఇది భగవంతుని యొక్క తపస్సు, ఇది జ్ఞానమయంగా ఉంది. అంటే ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం సృష్టి చేయక ముందే పరమాత్మకు ఉండాలి, లేకపోతే ఆయన చేయలేడు. కనుక ఏదైతే జ్ఞాన రూపంలో ఉందో అదే ఈ సృష్టి కార్యంగా మనకు కనపడుతూ ఉంది. అయితే మనలో ఉండేటువంటి జ్ఞానం కర్మగా వ్యక్తం కావడానికి మనం శ్రమించాలి. అందుకనే భగవంతుడిని పొందడానికి కూడాను తపస్సు చేస్తున్నామంటే తపస్సు కూడా శ్రమ అని అర్థం. కఠోరమైన తపస్సు చేశాడండి అంటూ ఉంటారు. అంటే మన యొక్క కర్మలన్నీ కూడాను శ్రమలుగా తెలుస్తూ ఉన్నాయి. కానీ భగవంతుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అదే ఈ సృష్టిగా వ్యక్తమైంది అని మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఈ తపస్సులో పరమాత్మ కూడా శ్రమించాడా అనేది ఒక్కటి మనకి ఇక్కడ అర్థం కావాలి. తపః న ఆయాస లక్షణం నతు క్లేశ రూపం యస్య జ్ఞానమయ తపః. కాబట్టి పరమాత్మ యొక్క జ్ఞానం ఈ సృష్టి కార్యంగా పరిణమించేటప్పుడు, వ్యక్తమయ్యేటప్పుడు ఆయనలో ఏ విధమైనటువంటి శ్రమ లేదు, ఏ విధమైనటువంటి కష్టము లేదు, ఏ విధమైనటువంటి ఆయాసం లేదు. ఎందుకని అది జ్ఞాన రూపంలో ఉంది గనక. మనం కర్మలు చేసినట్టుగా పరమాత్మ కూడాను శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. అలా గనక పరమాత్మ శ్రమపడి కర్మ చేసినట్లయితే ఆయన యొక్క జ్ఞానానికి కూడాను అవాంతరం వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక కేవలం సంకల్పం మాత్రేనా ఏ శ్రమలో అవసరం లేకుండానే జ్ఞానంతోనే ఈ సృష్టి గోచరిస్తూ ఉందని అర్థం. కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఏ సృష్టి అయితే భగవంతుడు చేశాడో ఇది కర్మ రూపమైంది మాత్రం కాదు. ఇక్కడ కర్మకు ప్రాధాన్యమే లేదు. కర్మ జరిగిందంటే కాలంలో జరగాలి. కానీ పరమాత్మ ఏ సృష్టిని అయితే చేశాడో ఇది జ్ఞాన రూపం అయి ఉన్నది అనేది శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి అవగాహన. పరమాత్మ గనక కర్మ చేసేవాడు గనక అయినట్లయితే దాని మీద చాలా పూర్వపక్షాలు వస్తాయి, అనేకమైనటువంటి అవరోధాలు తలెత్తుతాయి. దాన్ని మళ్ళీ సిద్ధాంతం చేయాల్సి వస్తుంది. అలా కాకుండా పరమాత్మ యొక్క తపస్సు అంటే ఇది జ్ఞానమయం అని అర్థం. ఈ విషయాన్ని అత్యద్భుతంగా అసమానమైనటువంటి రీతుల్లో ఉపనిషత్తులు వర్ణించాయి. ఈ సత్యాన్ని మనకు విష్ణు సహస్రనామం కూడాను, ఈ నామాల్లో కూడా ఆ జ్ఞానపూరితమైనటువంటి సత్యమే అందుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. తనువు అనిత్యం, ధనం అస్థిరం, మనస్సు చంచలం, పరమాత్మ శాశ్వతం. ఇది మనసుకి అర్థం కావాలి. ఈ సత్యాన్ని మనసుకి ఏ విధంగానే పట్టించాలి. హృదయం లోతుల్లోకి దీన్ని దింపాలి. అదే జరిగితే ఆ తరువాత
కష్టాలన్నీ కనుమరుగవుతాయి, కాంతులు కళ్ళ ముందు నిలుస్తాయి. భగవంతుణ్ణి కీర్తించడము అంటే భగవంతుని యొక్క వైభవాన్ని దర్శించడము అని అర్థం. ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే. జగత్తులో ఆయన లేని చోటంటూ లేదు. అణువులో తానే, మహిమలో తానే, మహత్తులో తానే, పైన తానే, క్రింద తానే, ముందు తానే, వెనక తానే, అటు తానే, ఇటు తానే, అంతా బ్రహ్మమయం. అందుకే పరమాత్మ సర్వగః అని శబ్దవాచ్యుడయ్యాడు. సర్వగః సర్వగ సర్వవిద్వాను విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. సర్వగః సర్వత్ర గచ్చతీతి. సర్వగః కారణత్వేన ప్రాప్తత్వాత్ సర్వత్రా. సర్వగః అంటే అంతటా నిండి నిబిడీకృతమైన వాడు అని అర్థం. సర్వత్రా వ్యాపించినవాడు అని అర్థం. సమస్తానికి ఆయనే కారణమై ఉండడం చేత కూడాను భగవంతుడు సర్వగః అనే శబ్దవాచ్యుడయ్యాడు. సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అని అంటే ఆయనకన్నా అన్యంగా మరొక వస్తువు లేదు అని అర్థం. అందుకని వ్యోమవద్ వ్యాపి, వ్యోమవత్ ఆకాశంలాగా పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని శంకరాచార్య స్వామి గీతా భాష్యంలో తెలియజేశారు. మనం కూడాను ప్రార్థనలు చేసేటప్పుడు పరమాత్మని గగన సదృశం అని కీర్తిస్తూ ఉంటాం. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ ఉంటాం. కనుక ఆకాశంలాగా పరమాత్మ కూడాను సర్వవ్యాపకమైన వాడు అని అర్థం. పాంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో ఉన్నదంతా పంచభూతాలే. కాకపోతే అన్ని చోట్ల లేవు. అగ్ని ఉంది కానీ అంతటా లేదు, జలము ఉంది కానీ అంతటా లేదు, వాయువు ఉంది కానీ అంతటా లేదు, పృథివీ ఉంది కానీ అన్ని చోట్ల లేదు. కానీ ఆకాశం మాత్రం అన్ని చోట్ల ఉంది. ఆకాశంలోనే ఈ అగ్ని, జలము, వాయువు, పృథివీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆకాశం పరమాత్మలో ఉంది. ఆకాశం లేకపోయినా పరమాత్మ ఉంటాడు. ఆకాశం నశిస్తూ ఉంది కానీ పరమాత్మ మాత్రం నశించేటువంటి వాడు కాడు. ఈ కారణం చేత ఆయన ఆది కారణంగా తెలుస్తూ ఉన్నాడు. కారణత్వేన ప్రాప్తత్వాత్ సర్వత్రా అని నిర్వచించడం జరిగింది. ఈ సృష్టి పరమాత్మ నుండి ఆవిర్భవించింది గనక ఆయన దీనికి కారణం. అంటే ఈ సృష్టికి ముందు ఉన్నవాడే గాని రాజ్యం తయారైన తర్వాత రాజు వచ్చినట్లుగా ఈ సృష్టి తయారైన తర్వాత పరమాత్మ వచ్చినవాడు మాత్రం కానీ కాదు. దీనినే శాస్త్రంలో ప్రాక్ సిద్ధత్వం అంటారు. అంటే పరమాత్మ యొక్క ఉనికి ఉంటేనే ఈ జగత్తుకు ఉనికి ఉంది. ప్రాక్ సిద్ధత్వం. ప్రాక్ సృష్టేహే ప్రాక్ అంటే ఈ సృష్టికి పూర్వం సిద్ధత్వం. పరమాత్మ సద్రూప చైతన్యంగా సిద్ధమయ్యే ఉన్నాడు అని అర్థం. బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆభరణాలు తయారు కాకముందు బంగారు ఉంది. ఇది బంగారుకు ప్రాక్ సిద్ధత్వం. ఆభరణాలు తయారైన తర్వాత ఆభరణాలన్నిటిలో కూడాను బంగారే ఉంది. స్వర్ణము కారణం గనక ఆభరణాలు ఉన్నదంతా కూడాను స్వర్ణమే. అట్లాగే ఈ సృష్టికి పరమాత్మ కారణంగా తెలుస్తూ ఉన్నాడు గనక ఈ సృష్టిలో ఉన్నదంతా కూడాను పరమాత్మే. ఈ విషయంలో సందేహం ఏమన్నా ఉందా? అందుకని ప్రహ్లాదుడు ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అంటూ చిన్నవాడైన పెద్ద సత్యాన్ని ఆవిష్కరిస్తూ చక్రం దిప్పేశాడు భక్తుడైన ప్రహ్లాదుడు. ఈ పద్యంలో చక్రి అనేటువంటి పదం చాలా అందమైంది, అద్భుతమైంది, అర్థవంతమైంది. ఎందుకంటే విష్ణుమూర్తి ధరించేటువంటి చక్రం పేరు సుదర్శన చక్రం. సుదర్శనము అంటే అంతటా ఉన్నటువంటి వాడిని అంతటా దర్శించడం సుదర్శనం. ఇదే సమదర్శనం, ఇదే సమ్యక్ దర్శనం. ఇదొక అద్భుతమైనటువంటి దర్శనం. కనుక ఇటువంటి సత్యం గనక మన బుద్ధి గనక అందిందంటే సర్వత్ర సమదర్శన. ఆ తరువాత అంతటా కూడాను భగవంతుడినే మనం దర్శిస్తాం. సర్వత్రా అంటే అన్ని ప్రదేశాలలోనే అని కాకుండా అన్ని కాలాలలో కూడా అని అర్థం. ఈ దివ్యమయమైనటువంటి స్థితి మనకు గనక వస్తే
ఈ విభూతులు గనక మనకు అర్థమైతే ఆ తరువాత అంతటా పరమాత్మని దర్శిస్తూ ఉంటాం గనక విభేదాలు ఉండవు, మాత్సర్యాలు ఉండవు, మోసాలు ఉండవు, ఈర్షలు మిగలవు, అందరి అవసరాలు అందరివిగా మారుతాయి. ఇది విశ్వ కళ్యాణానికి దారితీస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే లోక కళ్యాణానికి ఇదే ఏకైక మార్గం. కానీ మనం కొన్ని విషయాలు వింటూ ఉంటాం. సర్వమానవ సౌభ్రాతృత్వం, ఇది సమాజంలో మనం వింటూ ఉంటాం. ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలకు పనికొస్తాయే కానీ జీవితానికి ఇవి ఏమాత్రం ఉపకరించవు. సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఏమిటి? అందరూ సోదర భావంతో ఉండాలి, సర్వమానవులు సోదర భావంతో ఉండాలి. చెప్పడానికి బాగానే ఉంది. కానీ ఆస్తి తగాదాల్లో కోర్టుకు వెళ్ళేది ఎవరమ్మా? సోదరులు కారా? కలిసి పుట్టిన వాళ్ళ మధ్యనే సోదర భావం లేనప్పుడు, సౌభ్రాతృత్వం లేనప్పుడు ఇంకా అంతటా సౌభ్రాతృత్వం రావడం అనేటువంటిది అనూహ్యం అనేటువంటి విషయం. ఇటువంటి మాటలు మాట్లాడడానికి పనికొస్తాయి కానీ జీవితంలో ఉపకరించవు. వేదాంతం ప్రతిపాదించేటువంటి సమదర్శనం ఏదైతే ఉందో ఇదే నిజంగా లోక కళ్యాణానికి దారితీస్తుంది, మనకు పూర్ణ ఫలితాన్ని మనకు అందిస్తుంది. ఎందుకో తెలుసా? ఇది సర్వదర్శనం, ఇది సమ్యక్ దర్శనం, ఇది ఆత్మదర్శనం. ఇది గనక జరిగింది అంటే, ఈ వైభవం గనక మన జీవితంలో గనక తొంగి చూస్తే అందరి అవసరాలు మన అవసరాలుగా మారిపోతూ ఉన్నాయి. నీకు ఎలా తెలుస్తూ ఉన్నావో ఇతరులు కూడా నీకు అలాగే కనిపిస్తారు. నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటూ ఉన్నావో ఇతరులను కూడా నువ్వు ఆ విధంగానే ప్రేమిస్తావు. నువ్వు ఎలాగైతే హింసించుకోలేవో అట్లాగే ఇతరులను కూడా నువ్వు బాధ పెట్టలేవు. నేను సుఖంగా ఉండాలి అని నువ్వు ఎట్లాగైతే అనుకుంటూ ఉన్నావో, ఈ ఆలోచనే సర్వే జనాః సుఖినో భవంతు అనే స్వస్తి వచనానికి నాంది పలికింది. ఇది ఎంత సమదర్శన వైభవం! సర్వగః అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడం వల్ల జీవితంలో ఆవిష్కరింపబడేటువంటి జీవన సౌందర్యం ఇది. భగవంతుడు అనంతుడు, భగవంతుడు అద్వయుడు కనుక ఆయన సర్వగః, అంతటా ఉన్నవాడు గనక సర్వగః. సర్వములో ఉన్నటువంటి పరమాత్మకి సర్వము తెలుసు, అందుకని ఆయన సర్వవిత్. సర్వము తెలిసినటువంటి పరమాత్మ సర్వములో ప్రకాశిస్తూ ఉన్నాడు, అందుకని ఆయన భాను. కనుక ఇంతవరకు సర్వగః అని కీర్తింపబడినటువంటి పరమాత్మ ఇప్పుడు సర్వవిద్భాను అని స్థవనీయుడవుతూ ఉన్నాడు. సర్వవిద్భాను. సర్వవిద్భాను, సర్వం వేత్తి ఇది సర్వవిత్. సర్వమును తెలిసినవాడు గనక ఆయన సర్వవిధుడు, అంటే సర్వమును పొంది ఉన్నవాడు అని అర్థం. భాను, భాతీతి భాను, ప్రకాశించేటువంటి వాడు గనక ఆయన భాను. కనుక సర్వవిద్ భాను అంటే సర్వమును తెలిసినవాడు, అంతటా ప్రకాశించేటువంటి వాడు అని అర్థం. తమేవ భాంతం అనుభాతి సర్వం ఇది శృతేహే. ఆయన ప్రకాశిస్తూ ఉంటేనే ఆయన ప్రకాశం మీద ఆధారపడి సమస్తము ప్రకాశిస్తూ ఉంది అన్నది కఠోపనిషత్తు. ఈ ప్రపంచంలో చాలా వెలుగులున్నాయి. ఈ వెలుగులన్నిటినీ వెలిగించేటువంటి వెలుగు పరమాత్మ యొక్క వెలుగు. సూర్య చంద్రాగ్నులకి వెలుగునిచ్చింది కూడా తానే. తాను ప్రకాశిస్తూ ఉంటేనే ఇవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని భగవద్గీత కూడా ధృవపరిచింది. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యశ్చంద్రమసి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఏ ప్రకాశము సూర్యుని యందుండి సమస్తమైన ప్రపంచమును ప్రకాశింపజేయుచున్నదో అలాగుననే చంద్రుని యందును అగ్ని యందును ఏ తేజము కలదో అది అంతయు నాదేనని గ్రహింపుము. సూర్య చంద్రాగ్నులే కాడు, మనలో ఉండేటువంటి ప్రకాశం కూడా భగవంతుడే. ఆయన వెలుగే మనలో కూడాను వెలుతురు రూపంలో, వెలుగు రూపంలో తెలుస్తూ ఉంది. మన కంటిలో చూసే శక్తి ఆ వెలుగే, మన చెవిలోని వినికిడి అదే, మన వాక్కులోని శక్తి పరమాత్మ వెలుగే, మన మనసులోని ఆలోచన కూడాను అదే. కనుక ఆయన యొక్క వెలుగును ఆధారం చేసుకొని సమస్తం ఈ ప్రపంచంలో వెలుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. కనుక ఆయన పరంజ్యోతి. బల్బులు వెలుగుతూ ఉన్నాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి అంటాం. బల్బు వెలగచ్చు, ఫ్యాన్ తిరగచ్చు, కానీ బల్బులో వెలిగే శక్తి ఎవరిది? ఫ్యానును త్రిప్పే శక్తి ఎవరిది? అది విద్యుత్ శక్తిదే.
అట్లాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి వెలుగులన్నీ కూడాను పరమాత్మ మీదనే ఆధారపడి ఉన్నాయి గనక ఆయన దివ్యమైనటువంటి పరంజ్యోతిగా శోభిస్తూ ఉన్నాడు గనక సర్వవిద్ భానుహం, వెలుగు ఉండేటువంటి చోట చీకటి ఉండేందుకు అవకాశమే లేదు. అట్లాగే దైవ గుణాలు ఉండేటువంటి చోట అసుర గుణాలు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ చీకటిని, ఈ అసుర గుణాల్ని తరిమేటువంటి శక్తి కూడాను భగవంతుడిదే అయ్యున్నది గనక ఆయన విశ్వక్సేనుడు. విశ్వక్సేన విశ్వక్సేన, విశ్వక్సేనుడు దేవసేనాధిపతి అంటే రాక్షస గణాల్ని తరిమేవాడు అని అర్థం. కాబట్టి బాహ్యంలో ఉండేటువంటి రాక్షస గణాలను తరవడమే కాకుండా ఆంతర్యంలో తిష్టవేసి ఉండేటువంటి కామ క్రోధాది రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడాను దూరం చేసేటువంటి శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క శక్తే. కనుక రజోగుణం వల్ల పుట్టినటువంటి కామ క్రోధాలు ఎప్పుడైతే మనలో దూరమైపోతూ ఉన్నాయో ఆ తరువాత మనలో సత్వగుణం ఆవిర్భవిస్తుంది. ఈ సత్వగుణం వల్ల భక్తి చిగురిస్తుంది. భక్తి కలిగిన తర్వాత పరమాత్మే కావాలి అనేటువంటి ఆర్తి, ఆసక్తి జనిస్తుంది. ఆ తర్వాత సాధనలు, ప్రార్థనలు ప్రారంభమవుతాయి. ఈ విధంగా భక్తుల యొక్క ప్రార్థనలను ఆలకించి వాళ్ళని అనుగ్రహించేటువంటి వాడు, సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు పరమాత్మ. ఈ విధంగా ప్రార్థించబడేటువంటి వాడు, యాచింపబడేటువంటి వాడు, కీర్తింపబడేటువంటి వాడు పరమాత్మ కావడం చేత భగవంతుడు జనార్దనుడు. జనార్దన జనార్దన జనై పురుషార్థం అభ్యుదయ నిశ్రేయస లక్షణం యాచ్యతే ఇది జనార్దన. అభ్యుదయ నిశ్రేయస విషయంలో పురుషార్థమును గుర్చి భక్తుల చేత యాచింపబడేవాడు గనక భగవంతుడు జనార్దన అని స్థవనీయుడయ్యాడు. అభ్యుదయం నిశ్రేయస, సమాజ కళ్యాణం అభ్యుదయం, వ్యక్తి కళ్యాణం నిశ్రేయస. ఈ రెండింటికి కూడాను మనం భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడిని యాచించాలి. లోకాన్ని యాచించేటువంటి వాళ్ళు లౌకికులు. లోకం ఏదైతే ఉందో ఇది పరిమితం, పైగా పరిణామశీలం. అటువంటి లోకంలో గనక జోలి పడితే శోకమే దొరుకుతుంది. కనుకనే సుకృతాత్ములైనటువంటి భక్తులు లోకాన్ని ఆశ్రయించకుండా లోకేశ్వరుణ్ణి ఆశ్రయించారు, ధన్యులై ధరించిపోయారు. శివాలయానికి మనం వెళితే ముందుగా నందికి నమస్కరిస్తాం, ఆ తరువాత మహేశ్వరునికి నమస్కరిస్తాం. ఎందుకని? నంది పశువే కావచ్చు, కానీ పశుపతిని ముందుంచుకున్నది. లోకం వైపు చూడకుండా, తిరగకుండా లోకేశ్వరుని వైపు తిరిగి చూస్తూ ఉంది, తదేకంగా ధ్యానిస్తూ ఉంది. అందుకని ప్రథమ వందనం అందుకుంటూ ఉంది. ఎవరైతే పరమాత్మని ఆశ్రయించుకొని ఉంటారో అటువంటి వారు నిత్యతృప్తులై శోభించడమే కాకుండా ప్రపంచంలో కూడాను కీర్తిని పొందుతారు, గౌరవప్రదంగా జీవిస్తారు అనడం దీనికి మనకు ఉదాహరణగా తెలుస్తూ ఉంది. కాబట్టి జనార్దనుడు అంటే భక్తుల చేత యాచింపబడి వాళ్ళకి సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు గనక భగవంతుడైనటువంటి జనార్దనుడిని భక్తులు యాచిస్తారు. ఎంతో కాలంగా చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటపడేయమని ప్రార్థిస్తారు. కాబట్టి గతంలో చేసినటువంటి పొరపాట్ల వల్ల ఏర్పడినటువంటి గ్రహపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టమని భగవంతుడికి నివేదించుకుంటారు. అవసరమైతే నిష్ఠూర వచనాలు కూడా పలుకుతారు. నా మొర ఎందుకని వినవు అని భగవంతుడిని నిలదీస్తారు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము ఎవడబ్బ సుమని రామచంద్ర అని భగవంతుడైనటువంటి శ్రీరాముణ్ణి భద్రాచల రామదాసు నిలదీసి పొలికే బంగారమాయన అని ప్రశ్నించాడు. కానీ అడిగి సుఖములు ఎవరు అనుభవించిరిరా, ఆది మూలమా రామ అని త్యాగరాజస్వామి నిష్ఠూర వచనాలు పలికాడు. ఇచ్చినట్లే బ్రతుకునిచ్చి నిద్రలో సగమును దోచినావా, వడ్డీ బుద్ధిని వదలని వరద అసలు ఏమిటో చెప్పవా అని ఇటీవల ఒక కవి మరీ తెగేసి ప్రశ్నించాడు. ఎటులనో ఏగుటేలనో ఎటులనో ఏగుటేలనో
ఆ పొరపాటు ఈ గ్రహపాటు, ఆ పొరపాటు ఈ గ్రహపాటు, ఎటులను ఏగుటేలను, ఆ పొరపాటు ఈ గ్రహపాటు, ఎటులను ఏగుటేలను. శరధిని దాటిన దాశరథి, భవ జలధికి వారధి. శరధిని దాటిన దాశరథి, భవ జలధికి వారధి. నాకమైనా నరకమైనా, నాకమైనా నరకమైనా, ఆ సన్నిధి అక్షయనిధి, ఎటులనో ఏగుటేలనో, ఆ పొరపాటు ఈ గ్రహపాటు, ఎటులనో ఏగుటేలనో. ఇచ్చినట్లే బ్రతుకునిచ్చి నిద్రలో సగమును దోచినావా. ఇచ్చినట్లే బ్రతుకునిచ్చి నిద్రలో సగమును దోచినావా. వడ్డీ బుద్ధిని వదలని వరదా, వడ్డీ బుద్ధిని వదలని వరదా, అసలు ఏమిటో తెలుపవా. ఎటులను ఏగుటేలను, ఆ పొరపాటు ఈ గ్రహపాటు, ఎటులను ఏగుటేలను, ఎటులను ఏగుటేలను. గుట్టలు దాటి గుంటలు నింపి జలమున్నిరధిని చేరదా. గుట్టలు దాటి గుంటలు నింపి జలమున్నిరధిని చేరదా. కర్మలు కరిగి మమతలు మరిగి, కర్మలు కరిగి మమతలు మరిగి, నామది నీదరి చేరదా. ఎటులను ఏగుటేలను, ఆ పొరపాటు ఈ గ్రహపాటు, ఎటులను ఏగుటేలను, ఆ పొరపాటు ఈ గ్రహపాటు, ఎటులను ఏగుటేలను. పిండి తింటే చప్పగా ఉంటుంది, దానిలో చక్కెర కలిపితే దాని మాధుర్యమే వేరు. కర్మలన్నీ పిండి లాంటివి. పిండి లాంటి కర్మల్లో భక్తి అనే పంచదార కలిపితే బ్రతుకు తీయగా మారుతుంది. ఇదే బ్రతుకులోని మాధుర్యం.
భక్తునిలోని జీవన సౌందర్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం